చిల్లరగానే పోతారని కొటారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలకు అబ్బయ్య చౌదరి పాల్పడుతున్నాడని చింతమనేని ధ్వజమెత్తారు. దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీలను తాను తిట్టానని 2019 ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాడని మళ్ళీ ఇప్పుడు అవే డ్రామాలు ఆడుతూ మళ్ళీ అదే రాజకీయం చేస్తున్నాడని అబ్బయ్య చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన ప్రజలే చెబుతారని తన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చింతమనేని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలని అబ్బయ్య చౌదరికి హితవు పలికారు. పెదవేగి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను వెనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా వెనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు వేయమంటే ఓటు వేస్తారో వేయనంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది? ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు? ఈ కథలో 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశానాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరుగాట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊరిలో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊరిలో ఆలోచనతో చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఇంకా మీరు వద్దు అసలు. ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి నమ్మబలం అయితే ఒకటి, మీ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టించడం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా. మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉక్కురస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడో ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు. అంతకు మించి ఇంకోటి కానే కాదు. ఇంకేమైనా మీరు అడుగుతారా? వాళ్ళ ఆరోపణలు ఏంటంటే బీఫామ్ రాని చెప్పి సైలెంట్గా ఉన్నారు. బీఫామ్ వచ్చిన కానీ బీఫామ్ రాపోతాకి బైఫామ్ వస్తాకి సైలెంట్ ఏంటి? అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా? అంటే బీఫామ్ 15 రోజులు ఇష్యూ. అంతకుముందు ఇష్యూలు అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా అని మీరు చెప్పండి. పోనీ నాకు బీఫామ్ వచ్చింది, చంద్రబాబు గారు ఇచ్చాడు, ఓకే.
నా బీఫామ్కి దీనికి సంబంధం ఏం గొడవకి ఏంటని అడుగుతున్నా. అంటే బీఫామ్ రానని చెప్పి సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు రౌడీజం చేస్తున్నారు అంటున్నారు. ఎవడన్నా ఓట్లు అడుగుతారు కానీ రౌడీజం చేస్తారా? రౌడీజం చేస్తే ఓట్లు వేస్తారా? రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితా? నువ్వు చెప్తాడు రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితా? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి అంతే తప్ప మీరేదో ఊరికి ఆరోపణలు చేస్తే నా బీఫామ్కి దీనికి సంబంధమే లేదే. అదే నేను చెప్తున్నా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా గబ్బు లేపాలి. లేపుకోమని ఎన్ని రోజులు చేస్తారు? చేయమని ధర్నా ప్రజలే నిర్ణయిస్తారు కదా 4వ తారీఖున ఇది ఎంత మట్టుకు నిజమో. ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊరు లీడర్లు ఉన్నారు, వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. నేను ఒక్కడే చేసింది కాదు కదా. నిజంగా నా వెనకమాల జనం లేని మాట మాత్రం నిజమే. ఆ ఒక్క మాట ఎందుకు లేరు? జనం అందరూ వస్తే నాకు కనిపించినాళ్ళు అని నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నన్ను ఒకడు తోలుతున్నాడు, నేను వెనకమాల కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా, కూర్చుని కూడా కాదు, నిలబడి ఓట్లు అడిగి ప్రచారం చేస్తాను. దగ్గరగా ఉన్నవాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, లేదంటే అవకాశం ఉంటే 2 చేతులు పెట్టి దండం పెడతాను. అది జరిగింది అక్కడ. ఆ ఒక్కటి మాత్రం నిజం. నా వెనకాల జనం ఆ సమయంలో లేరనే మాట మాత్రం వాస్తవమే. కానీ ఆ వాడకట్టు వాళ్ళందరూ ఉన్నారు అక్కడే, నా కోసం వచ్చిన వాళ్ళు అందరూ అక్కడికి నన్ను చూడటానికే. ఆ వాడకట్లో కూడా జనం ఉన్నారు. అంతకుముందు అక్కడికి వచ్చాము, అక్కడ ఏదో విగ్రహం ఉంటే దానికి దండేపించాను, జగజీవన్ రాదు. ఇంకో విగ్రహం ఏదో ఉందే డప్పు కొట్టేది, ఆ లోగో ఉంది, లోగో కూడా దండేపించా. చిన్న క్వశ్చన్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో సూపర్ 6 ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళారు? సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. మేం కాదు, ప్రజలే చెప్తున్నారు మాకు 1500 వస్తాయి అని. ఆడపిల్లలు మా పిల్లలకి 15,000 ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఈరోజు అయితే ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలతో ఫోటో దిగా మాకు 60,000 వస్తాయండి, మాతో ఒక ఫోటో దిగండి అంటారు. మాకు 4 పిల్లలు 4 15 60,000 వస్తాయి, మాతో ఒక ఫోటో దిగాలని సార్ అని నాతో ఫోటో దింపుకున్నాను. ఆ ఫోటో కూడా మీకు పెడతా కావాలంటే. ఒక ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు. చాలా సూపర్ సక్సెస్. సూపర్ 6 అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా జనసేన, అదేవిధంగా శేషు జనసేనే, బీజేపీ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు, వాళ్ళు డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లా. ఎన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారు, ఎన్ని పూలు, ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చూస్తున్నారుగా. మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇవన్నీ చిల్లర రాజకీయాలు. చిల్లరోళ్ళలాగానే పోతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోళ్ళలాగానే పోతారు. చిల్లర రాజకీయాలు నడవు. రౌడీజం అంటున్నారు. రౌడీజం ఎంతమందిని చంపాను అయ్యా? ఒకటి కాలు ఇరిగిందని చూపించండి నా పేరు మీద, ఒకటి చెయ్యి ఇరిగిందని చెప్పండి, ఒకడికి ఈ రక్తం కారింది, ఈ యొక్క 100 ml నీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతకాని వాగుడు, చేతకాని మాటలు తప్ప ఉంటే ప్రూవ్ చేయాలి. ఎవడైనా 93 కేసులు ఉన్నాయి 93 కేసులు. కళ్ళు నుండి కళ్ళు లేని నా కొడుకులు పెడితే నేనేం చేస్తా? దానికి నేనేమైనా పెట్టమన్నానా? ఉత్తి పుణ్యాన్ని పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి. అవన్నీ ఆ అకౌంట్లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళాడు కదా, మమ్మల్ని కూడా పంపాడు. ఏం తప్పు చేసామని అసలు మేము వెళ్ళాం జైలుకి? జగన్ అంటే 1,00,000 కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు. మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన, ఒక పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప, లేదా మా కేసులు ఎందుకు ఉంటాయని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన కడమర్తి గోపరాజు, పసుపం దుర్గారావు, పాలపాటి తిరుమల సహా దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలను కప్పి చింతమనేని ప్రభాకర్ సాదరంగా ఆహ్వానించారు. గత 5 ఏళ్లుగా పినకడిమి గ్రామం వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరాదరణకు గురైందని, వైసీపీ పార్టీ కోసం ఇన్నాళ్లు కరుడుగట్టిన కార్యకర్తలుగా కృషి చేసినందుకు చింతిస్తున్నామని, పినకడిమి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సమర్థవంతమైన నాయకుడు చింతమనేని నాయకత్వం
నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరామని గ్రామస్తులు తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి జరగలేదని, దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో గత 5 ఏళ్లుగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని పినకడిమి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, తాగునీటి సమస్య అతి దుర్భరం, రోడ్ల సమస్య చెప్పాల్సిన అవసరమే లేనే లేదు. అందుకే మేమంతా వైసీపీని వీడి దెందులూరు గ్రామాల అభివృద్ధి కోసం చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తున్నామని స్పష్టం చేశారు. నాయకత్వం